ఫ్యాక్ట్ నంబర్ 1. మానవుని మెదడు 60% కొవ్వుతో నిండి ఉంటుంది. ఎందుకంటే మన మెదడు లోపల మెమరీ సిస్టమ్, ఎమోషన్ కంట్రోల్, డెసిషన్ మేకింగ్ వంటి పనులు చేయడానికి చాలా వేగంగా విద్యుత్ సంకేతాలు జరగాలి. ఈ విద్యుత్ సంకేతాలకు ఇన్సులెన్స్గా పనిచేయడానికి మైలిన్ షీత్ అనే కొవ్వు పదార్థం ఉంటుంది. అందుకే మెదడులో ఎక్కువ భాగం కొవ్వు రూపంలో ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 2. భూమి ఉపరితలంపై 71% నీరు, 29% భూమిని కలిగి ఉంటుంది. మనము భూమిని మ్యాప్లో చూసినప్పుడు ఎక్కువ భాగం గ్రీన్ మరియు బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. కానీ అంతరిక్షం నుండి చూసినప్పుడు మాత్రం సంపూర్ణ నీలి రంగులో కనిపిస్తుంది. ఈ 71% అంటే సముద్రాలు, నదులు, సరస్సులు, హిమాలయ పర్వతాల్లోని మంచు. 29% మాత్రమే భూమి ఉంటుంది. ఇది మనుషులు మరియు ఇతర జీవరాశులు నివసించే భాగం. ఫ్యాక్ట్ నంబర్ 3. మానవుడు ఒక రోజుకి 20,000 సార్లు శ్వాస తీసుకుంటాడు. మనం ప్రతిసారి శ్వాస తీసుకున్నప్పుడు మన శరీరానికి ఆక్సిజన్ చేరుతుంది. ఆ ఆక్సిజన్ వల్లే మన మెదడు పనిచేస్తుంది. ఈ శ్వాస ప్రక్రియ మనం పడుకున్నా, నడుస్తున్నా, మాట్లాడినా, ఏం చేసినా కొనసాగుతూనే ఉంటుంది. 20,000 సార్లు శ్వాస తీసుకోవడం అంటే ఒక నిమిషానికి సుమారు 14 నుండి 16 సార్లు శ్వాస తీసుకోవడం. ఫ్యాక్ట్ నంబర్ 4. గుండె ఒక నిమిషంలో 5 లీటర్ల రక్తాన్ని సరఫరా చేస్తుంది. మన గుండె ఒక పంప్ లాంటిది. హార్ట్ బీట్ కొట్టుకున్న ప్రతిసారి గుండె రక్తాన్ని శరీరంలోని ప్రతి అవయవానికి పంపిస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 5. మహిళల హార్ట్ బీట్ పురుషుల కంటే వేగంగా ఉంటుంది. ఎందుకంటే స్త్రీ యొక్క శరీరంలో హార్మోన్ల ప్రభావం, రక్త ప్రవాహం తీరు మరియు శరీర నిర్మాణం పురుషుల కంటే డిఫరెంట్గా ఉంటుంది. అందుకే మహిళల హార్ట్ బీట్ సాధారణంగా పర్ మినిట్కి 70 నుండి 90 సార్లు కొట్టుకుంటుంది. పురుషులది పర్ మినిట్కి 60 నుండి 80 రేంజ్లో ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 6. భూమి రోజు తిరిగే వేగం కంటే ఇంకా వేగంగా తిరిగితే ఒక రోజులోని సమయం తగ్గుతుంది. ఎందుకంటే భూమి తన కక్షలో తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. ఈ రొటేషన్ అనేది జరిగితే రాత్రి సమయం పగలు సైకిల్ వేగంగా జరుగుతుంది. ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఇప్పుడు రోజుకి 24 గంటలు. అదే భూమి వేగంగా తిరిగినట్లయితే 20 గంటలు అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆకర్షణ శక్తి మారుతుంది మరియు వాతావరణంలో మార్పులు వస్తాయి. ఫ్యాక్ట్ నంబర్ 7. భూమి సూర్యుని చుట్టూ పర్ అవర్కి 107,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇంత వేగంగా తిరుగుతున్నా మనకెందుకు ఆ ఫీల్ అనేది రాదు. ఎందుకంటే మనము భూమితో పాటు కదులుతాము మరియు గురుత్వాకర్షణ శక్తి వలన మనకు ఆ ఫీల్ అనేది కనిపించదు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఆకాశం నుండి పడే మెరుపులో ఉండే శక్తి ఒక చిన్న ఊరికి సరిపడా ఉంటుంది. ఉదాహరణకు వర్షపు మబ్బుల్లో ఎలక్ట్రిక్ ఛార్జ్ అసమానంగా పెరుగుతుంది. దీని వలన ఒక మెరుపులో 1 బిలియన్ వాట్స్ వరకు శక్తి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. చంద్రుడిపై నీడ పూర్తిగా బ్లాక్ కలర్లో ఉంటుంది. అదే మన భూమి మీద నీడ గ్రే కలర్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గాలి, ధూళి మరియు సూర్యకాంతి రిఫ్లెక్షన్ వల్ల అలా కనిపిస్తుంది. కానీ చంద్రుడిపై గాలి ఉండదు కాబట్టి నీడ పూర్తిగా బ్లాక్ కలర్లో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. సౌర కుటుంబంలో వేడి ఎక్కువగా ఉన్న గ్రహం వీనస్. చాలా మంది మెర్క్యూరీ అని అనుకుంటారు, ఎందుకంటే అది సూర్యునికి దగ్గరగా ఉంటుంది కాబట్టి. కానీ నిజానికి వీనస్ అత్యంత వేడిగా ఉండే గ్రహం. ఎందుకంటే వీనస్లో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది మరియు కార్బన్ డైఆక్సైడ్ 95% ఉండడం వల్ల వేడి అనేది బయటకు వెళ్ళదు. ఫ్యాక్ట్ నెంబర్ 11. జూపిటర్ గ్రహంపై ఒక రోజుకి 10 గంటలు మాత్రమే ఉంటాయి. జూపిటర్ మన సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం, కానీ దీని యొక్క రొటేషన్ స్పీడ్ అనేది వేగంగా ఉంటుంది. ఇలా వేగంగా తిరగడానికి కారణాలు ఏంటంటే జూపిటర్ గ్రహం ఒక గ్యాస్ జెయింట్. దీని మీద ఘన పదార్థం ఉండదు. హైడ్రోజన్ మరియు హీలియం గ్యాస్లు వేగంగా తిరుగుతుంటాయి. దీని కారణంగా బలమైన గాలులు, పెద్ద పెద్ద తుఫాన్ల కారణంగా ఇక్కడ కేవలం ఒక రోజుకి 10 గంటలు మాత్రమే ఉంటాయి. ఉదాహరణకి మన భూమి ఒక రోజుకి 24 గంటల సమయం పడుతుంది. కానీ జూపిటర్ గ్రహం మీద మాత్రం ఒక రోజుకి కేవలం 10 గంటలు మాత్రమే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 12. బ్లూ వేల్ వాయిస్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద శబ్దం మరియు వరల్డ్లోనే అతిపెద్ద జీవి. అవి చేసే శబ్దాలు మన చెవులకు వినిపించకపోవచ్చు, ఎందుకంటే వాటి ఫ్రీక్వెన్సీ చాలా లోతులో ఉంటుంది. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి శబ్దం సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీల్కు కూడా వినిపిస్తుంది. అంటే హైదరాబాద్లో ఉన్న వీల్ మాట్లాడితే చెన్నై దగ్గరలో ఉన్న వీల్కి వినిపిస్తుంది. ఈ శబ్దం సముద్రంలో కొన్ని మైళ్ళ దూరం ప్రయాణించేలా ఉంటుంది. సముద్ర జీవుల కమ్యూనికేషన్లో ఇది అత్యంత అద్భుతమైనది. ఫ్యాక్ట్ నంబర్ 13. తేనె అనేది ఎప్పటికీ పాడవదు. తేనెను కొన్ని వేల సంవత్సరాల కిందట ఈజిప్టు సమాధుల్లో కనుగొన్నారు. అది ఇప్పటికీ తినగలిగే స్థితిలోనే ఉంది. ఇది ఎందుకు పాడవదంటే తేనెలో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ మరియు ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. ఇవి కలిసి బ్యాక్టీరియా పెరగకుండా చేస్తాయి. అందుకే తేనె అనేది చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 14. దోమలు బ్లడ్ గ్రూప్ ని వాసనతో గుర్తిస్తాయి. దోమలు మన యొక్క బ్లడ్ గ్రూప్ ని రుచితో కాకుండా వాసనతో గుర్తిస్తాయి. మన చర్మం నుంచి వచ్చే లాక్టేట్, అమోనియా, CO2 వంటి కెమికల్స్ ఆధారంగా అవి మన బ్లడ్ గ్రూప్ ని గుర్తిస్తాయి. ఇంకొక విషయం ఏమిటంటే కొన్ని పరిశోధనల ప్రకారం దోమలు ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులను ఎక్కువగా కుడతాయి. ఎందుకంటే ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళు విడిచే శ్వాస అంటే కార్బన్ డైఆక్సైడ్ వాసనను దోమలు సుమారు 160 అడుగుల దూరం నుండి పసిగట్టగలవు. మరియు వ్యాయామం చేసినప్పుడు లేదా వేడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమట
పట్టడం వల్ల విడుదలయ్యే లాక్టిక్ యాసిడ్, అమోనియా వంటి రసాయనాలకు దోమలు ఆకర్షితమవుతాయి. అందుకే కొంతమంది O బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు దోమలు నన్ను ఎందుకు ఎక్కువగా కుడుతున్నాయని అనుకుంటారు. ఫ్యాక్ట్ నంబర్ 15. మనిషి నిద్రలో 4 నుంచి 6 కలలు కంటాడు. మనిషికి వచ్చే కలలు REM స్టేజ్లో వస్తాయి. మనిషి నిద్రలో 90 నిమిషాలకు ఒకసారి REM స్టేజ్ వస్తుంది. కాబట్టి ఒక్క రాత్రిలో 4 నుండి 6 కలలు సహజంగా వస్తాయి. కానీ 95% మనుషులు ఆ కలలు లేవగానే మర్చిపోతారు. మనకి వచ్చే కలలు గుర్తుండాలంటే REM స్టేజ్ నుంచి నిద్ర లేచినప్పుడు గుర్తుండే అవకాశం ఉంది. ఫ్యాక్ట్ నంబర్ 16. పులి గర్జన 3 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. పులి గర్జనలో బ్యాస్ ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ లోతైన ఫ్రీక్వెన్సీలు పొదల మధ్య మరియు అడవి లోపల ఎక్కువ దూరం వరకు ప్రయాణిస్తుంది. పులి ఈ గర్జనతో తన ప్రాంతాన్ని ఇతర పులులకు తెలియజేస్తుంది మరియు వేట ప్రాణులను భయపెడుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 17. సింహాలు రోజు మొత్తంలో 20 గంటల పాటు నిద్రపోతుంది. సింహం అడవికి రాజు అయినప్పటికీ చాలా సోమరిపోతుగా ఉంటుంది. ఆడసింహాలు ఎక్కువగా వేట చేస్తాయి. మగ సింహాలు ఎక్కువసేపు రెస్ట్ తీసుకుంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 18. పెంగ్విన్ తన జీవిత భాగస్వామిని ఒక రాయి ఇస్తూ ఎంచుకుంటుంది. పెంగ్విన్ ప్రేమ కథ చాలా అందమైనది. మగ పెంగ్విన్ ఒక అందమైన రాయిని తీసుకుని ఆడ పెంగ్విన్కి ఇస్తుంది. ఆడ పెంగ్విన్ ఆ రాయిని తీసుకున్నట్లయితే ఆ రెండు పెంగ్విన్లు జీవితాంతం జంటగా ఉంటాయి. ఆ రాయి అనేది వాటి దృష్టిలో సింబల్ లెక్క ఎంగేజ్మెంట్ ఆర్ ప్రపోజల్ రింగ్ లాంటిది. ఫ్యాక్ట్ నంబర్ 19. యూకలిప్టస్ అనే చెట్టు ఒక రోజుకి 200 లీటర్ల నీటిని పీల్చుకుంటుంది. ఈ చెట్టుకి నీరు తాగే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇవి వేగంగా పెరిగే చెట్లు. ఇవి రోజుకి 200 నుంచి 250 లీటర్ల నీటిని నేల నుండి పీల్చుకుంటుంది. అందుకే యూకాలిప్టస్ చెట్టు పొడిగా ఉండే ప్రాంతాల్లో ఉంటే నీటి కొరతను కలిగిస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 20. ఒంటె ఒకేసారి 150 లీటర్ల నీటిని తాగగలదు. ఒంటె ఎడారి కింగ్. తాగడానికి నీరు దొరకనప్పుడు ఒకేసారి 150 లీటర్ల నీరు తాగుతుంది. ఎడారిలో నీళ్లు లేని సమయంలో శరీరంలోని కొవ్వుని ఎనర్జీగా మార్చుకుంటుంది. అందుకే ఒంటె జీవితం సర్వైవల్ మెషిన్ లాంటిది అని అంటారు. ఫ్యాక్ట్ నంబర్ 21. ప్రపంచంలోనే అతి చిన్న దేశం వాటికన్ సిటీ. వాటికన్ సిటీ ఇటలీలోని రోమ్ నగరంలో ఉన్న చిన్న దేశం. దీని యొక్క విస్తీర్ణం కేవలం 0.44 చదరపు కిలోమీటర్లు. అంటే ఒక పెద్ద క్రికెట్ గ్రౌండ్ సైజ్ అంత మాత్రమే. ఇక్కడ జనాభా 1000 మంది మాత్రమే ఉంటారు. ఇది కాథలిక్ మతానికి ప్రధాన కేంద్రం. ఈ దేశానికి ఓన్ కరెన్సీ కూడా ఉంది. ఓన్ పోస్ట్ ఆఫీసు మరియు రక్షణ సిబ్బంది కూడా ఉంది. ఫ్యాక్ట్ నంబర్ 22. ప్రపంచంలో అత్యంత పాత వంతెన ఆర్కాడికా బ్రిడ్జ్. ఈ వంతెన గ్రీస్ దేశంలో ఉంది. ఇది కాంక్రీటుతో కాకుండా పెద్ద పెద్ద రాళ్లతో 3000 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పటికీ ఈ వంతెన చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇప్పటికీ ఈ వంతెనపై మనుషులు చిన్న చిన్న వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఫ్యాక్ట్ నంబర్ 23. జపాన్లో వెండింగ్ మిషన్లు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? జపాన్లో ప్రతి వీధిలో వెండింగ్ మిషన్లు కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ దొంగతనాలు ఎక్కువగా జరగవు. పబ్లిక్ ప్రదేశాలను శుభ్రంగా ఉంచడానికి మరియు టెక్నాలజీ డెవలప్మెంట్ వేగంగా జరగడం కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే జపాన్లో సుమారు 50 లక్షలకు పైగా మెషిన్లు ఉన్నాయి. ఇవి కూల్ డ్రింక్స్ మరియు ఫుడ్ ఐటమ్స్నే కాకుండా నూడిల్స్, పూలు, బొమ్మలు, మాస్కులు, గొడుగులను కూడా ఇస్తాయి. ఫ్యాక్ట్ నంబర్ 24. ప్రపంచంలోని అతిపెద్ద గ్రంథాలయం లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్. ఈ గ్రంథాలయం అమెరికాలో ఉంది. ఇందులో ఉన్న పుస్తకాలు, మ్యాప్స్, రికార్డులు, వీడియోలు కలిపి మొత్తం 170 కోట్లకు పైగా ఉంటాయి. ఈ గ్రంథాలయం 1800 సంవత్సరంలో స్థాపించబడింది. ఇక్కడ వైట్ హౌస్లో కాలిపోయిన ఒరిజినల్ పుస్తకాలని తిరిగి సేకరించారు. ప్రపంచంలో ఎక్కడ దొరకని అత్యంత అరుదైన పుస్తకాలు కూడా ఈ గ్రంథాలయంలో ఉంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 25. జూపిటర్ మరియు శని గ్రహంలో వజ్ర వర్షం పడుతుంది. ఈ గ్రహాల వాతావరణంలో మెరుపులు చాలా శక్తివంతంగా పడతాయి. ఆ మెరుపుల వల్ల కార్బన్ మొదటగా కాల్షియంగా మారి దాని తర్వాత గ్రాఫైట్గా చివరికి డైమండ్గా మారుతుంది. ఇలా ఏర్పడిన వజ్రాలు మేఘాల నుంచి కింద పడతాయి. అందుకే దీనిని వజ్ర వర్షం అంటారు. ఫ్యాక్ట్ నంబర్ 26. కొన్ని రకాల పక్షులు రాత్రి సమయంలో వాటి మెదడు సగభాగం మాత్రమే నిద్రపోతుంది. ఇది ఎలా సాధ్యమంటే చాలా పక్షులు మైగ్రేషన్ సమయంలో ఎగురుతున్న సమయంలో మెదడులోని ఒక భాగాన్ని నిద్రపోనిస్తాయి. అందుకే అవి కొన్ని రోజుల వరకు ఎగురుతూనే ఉంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 27. మనిషి శరీరంలోనే ఉన్న నరాలను కలిపి వరుసగా పెడితే వాటి మొత్తం పొడవు సుమారుగా 1,00,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే ఈ భూమి మొత్తాన్ని 2 సార్లు చుట్టేసేంత పెద్దదిగా ఉంటుందన్నమాట. ఎక్సలెంట్ కదా. ఫ్యాక్ట్ నంబర్ 28. ఏనుగులు కూడా నవ్వగలవు. ఏనుగులు వాటి గుంపులో ఉన్న చిన్న ఏనుగులు ఆనందంగా ఆడుకుంటున్నప్పుడు అవి నవ్వినట్టు ఒక శబ్దం చేస్తాయి. కానీ మనకు ఏనుగులు నవ్వినట్టు కనిపించదు. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం ఇది నిజమైన ఆనందం అని తెలిపారు. ఫ్యాక్ట్ నంబర్ 29. మనిషి పుట్టినప్పుడు మోకాలిలో ఎముకలు ఉండవు. చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ మోకాళ్ళు మృదువైన కార్టిలేజ్గా ఉంటుంది. పెరిగే కొద్దీ అది నిజమైన ఎముకగా మారుతుంది.
అందుకే చిన్నపిల్లలు పడిపోయిన వాళ్ళకి అంత నొప్పిగా అనిపించదు. ఫ్యాక్ట్ నెంబర్ 30. మనిషి మెదడు పగలు కంటే రాత్రి సమయంలోనే ఎక్కువ పనిచేస్తుంది. మనం రాత్రి పడుకున్న తర్వాత నిద్రలో ఉన్నప్పుడు మనకు ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో మెదడు రోజంతా వచ్చిన జ్ఞాపకాలు, భావాలు, సమాచారాన్ని ఆర్డర్లో పెట్టుకుంటుంది. అందుకే అప్పుడప్పుడు నిద్రలో సమస్యలకు సొల్యూషన్స్ కూడా దొరుకుతాయి. ఫ్యాక్ట్ నంబర్ 31. చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి అంటే మనం నమ్మగలమా? అవును, ఇది నిజం. చెట్ల వేర్ల కింద సూక్ష్మ పళ్ళు అంటే ఇంగ్లీష్ లో ఫంగల్ నెట్వర్క్ అని అంటారు. దీన్నే వుడ్ వైడ్ వెబ్ అని కూడా అంటారు. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు రసాయనాల ద్వారా పక్క చెట్లకు హెచ్చరిక అనేది పంపిస్తుంది. మరియు దీంతో పాటు నీటిని, పోషకాలను కూడా పంచుకుంటాయి. ఇది మొత్తం ఒక రహస్య ప్రపంచంలా ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 32. పాములు పడుకునే సమయంలో కళ్ళను మూయలేవు. ఎందుకంటే పాముల కళ్ళపై కనురెప్పలు ఉండవు. అందుకే వాటి కళ్ళ ముందు ఎల్లప్పుడూ పారదర్శక పొర అనేది ఉంటుంది. పాములు నిద్రపోయినా కూడా కళ్ళు తెరిచే ఉంటాయి. అందుకే అవి ఎప్పుడు నోటీసు చేస్తున్నట్టు కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నంబర్ 33. పెంగ్విన్లు జీవితాంతం ఒకే భాగస్వామిని ఎంచుకుంటుంది. పెంగ్విన్ జంటలు ఒకరినొకరు ప్రత్యేక శబ్దంతో గుర్తుంచుకుంటాయి. ఆడ పెంగ్విన్ ను ఆకట్టుకోవడానికి మగ పెంగ్విన్ మంచు మీద స్పెషల్ గా ఒక రాయి తీసుకొని ఇస్తుంది. దీన్ని ఆడ పెంగ్విన్ తీసుకుంటే మగ పెంగ్విన్ యొక్క ప్రేమని అంగీకరిస్తున్నట్లు అర్థం. ఇది వాటి ప్రేమకు చిహ్నం లాంటిది. ఇలా చేయడం వలన అవి జీవితాంతం కలిసి ఉంటాయని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 34. భూమిపై ఒక ప్రదేశం అత్యంత చల్లని ప్రదేశంగా నమోదైంది. ఇది సుమారు -94°C వరకు నమోదైంది. ఇది అంటార్కిటికాలోని కొంత ప్రాంతం వరకు పగటిపూట కూడా వెలుతురు అనేది రాదు. దీని కారణంగా అక్కడ గాలిలోని నీటి బిందువులు కూడా గట్టిపడి మంచు ఇసుకలాగా నేలపైకి పడతాయి. ఒకవేళ మానవుడు గనుక ఇలాంటి ప్రదేశంలో ఉంటే ఫ్యూ సెకండ్స్ లోని చర్మం మరియు శరీరం మంచుతో గడ్డ కట్టుకుపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 35. భూమి మీద ఉన్న సముద్రాలు ఇప్పటికీ 80% వరకు మనిషి చూడలేదు. భూమి ఉపరితలంపై 71% సముద్రాలతో నిండి ఉంది. కానీ శాస్త్రవేత్తలు పరిశోధించిన ప్రాంతం కేవలం 20% వరకు మాత్రమే. మిగిలిన 80% లోతైన ప్రాంతాల్లో పుట్టపొరలు, అతి లోతుల్లో ఉండే విచిత్ర జీవులు, ఎవరు చూడని అండర్ వాటర్లో పర్వతాలు, లోయలు ఇంకా పూర్తిగా రహస్యంగానే ఉన్నాయి. సముద్రం లోతు 11 కిలోమీటర్ల వరకు ఉంటుంది కాబట్టి పూర్తిగా పరిశోధించడం చాలా కష్టం. ఫ్యాక్ట్ నెంబర్ 36. మనిషి శరీరంలోని ఒక DNA కణాన్ని లాగితే అది 2 మీటర్ల వరకు ఉంటుంది. మన శరీరంలోని ప్రతి కణంలోని DNAలోని న్యూక్లియన్స్ ఉంటాయి. ఈ DNA అనేది చూడడానికి చిన్నదిగా అనిపించిన దానిని సూటిగా లాగితే 2 మీటర్ల వరకు ఉంటుంది. ఈ చిన్న కణంలోనే DNAకి సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది. ఈ DNAలో మొత్తం 3 బిలియన్ బేస్ పేర్స్ ఉంటాయి. మన శరీర రూపం నుండి కళ్ళ యొక్క రంగు వరకు అన్ని ఈ DNAలోనే స్టోర్ అయి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 37. నీటిని వేడి చేసినప్పుడు శబ్దం వస్తుంది, చల్లారినప్పుడు ఎలాంటి శబ్దం రాదు. ఎందుకు? నీళ్లు వేడెక్కుతున్నప్పుడు దానిలోని అణువులు చాలా వేగంగా కదులుతాయి మరియు మరుగుతున్నప్పుడు శబ్దం చేసుకుంటూ బుడగలు వస్తాయి. కానీ నీరు చల్లారినప్పుడు అణువుల వేగం తగ్గుతుంది. బుడగలు కూడా ఉండవు. నెమ్మదిగా ఐస్ స్ట్రక్చర్ లోకి మారుతుంది. అందుకే పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 38. ప్రపంచంలోని అతిపెద్ద జీవి ఒక పుట్టగొడుగు. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఉన్న ఆర్మెల్లేరియా ఒస్టోయో అనే ఫంగస్ మొత్తం 9 కిలోమీటర్ల పొడవు వరకు విస్తరించి ఉంది. ఇది భూమి లోపల వేర్లలో వ్యాపిస్తుంది. ఈ ఒకే జీవి సింగిల్ ఆర్గానిజం గా పనిచేస్తుంది. ఇది దాదాపుగా 2000 నుండి 8000 సంవత్సరాల వయసు ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. ఒకే జీవి ఇంత పెద్ద స్థాయిలో ఉండడం ప్రపంచంలోని అతిపెద్ద అద్భుతాల్లో ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 39. శని గ్రహం ఒకవేళ నీటిలో పడితే మునిగిపోకుండా తేలుతుంది. శని గ్రహం యొక్క డెన్సిటీ అంటే సాంద్రత 0.687 గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్. అదే నీటి యొక్క డెన్సిటీ 1.0 గ్రామ్ సెంటీమీటర్ ఫర్ క్యూబ్. అంటే శని గ్రహం నీటి కంటే తక్కువ బరువు కలిగి ఉంటుంది. శని గ్రహం ఎక్కువగా గ్యాస్ మరియు ఐస్ తో ఉండటం వలన ఇలా జరుగుతుంది. ఒకవేళ శని గ్రహాన్ని ఎక్కువ మొత్తంలో ఉన్న నీటిలో ఉంచినట్లయితే పైకి తేలుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 40. ఒక వ్యక్తి నవ్వితే అవతలి వ్యక్తి కూడా నవ్వుతాడు. ఇది కొన్ని హార్మోన్ల ప్రభావం వల్ల జరుగుతుంది. దీనికి మిర్రర్ న్యూరాన్లు మన మేధస్సులోని ఉన్న ప్రత్యేక న్యూరాన్లు ఎదుటి వాళ్ళ భావాలను కాపీ చేసి మనలో కూడా అదే స్పందన కలిగిస్తాయి. మన ముందు ఎవరైనా నవ్వితే ఈ న్యూరాన్ల కారణంగా మనకి కూడా ఆటోమేటిక్ గా నవ్వు అనేది వస్తుంది. మనుషులు సహజంగానే ఒకరి భావాలను ఇంకొకరు సింక్ చేసుకునే స్వభావం ఉంటుంది. నవ్వులో ఉన్న శబ్దం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ సహజంగా మన దృష్టిని ఆకర్షిస్తాయి. ఇవి మన బ్రెయిన్ లో వెంటనే రియాక్షన్ లాగా ట్రిగ్గర్ చేస్తాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి నవ్వితే ఇద్దరి బ్రెయిన్ లోని ఎండోర్ఫిన్స్ విడుదల అవుతాయి. అందుకే నవ్వు స్ప్రెడ్ అయితే హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. దీని కారణంగా మనిషి నవ్వు కాంటిగ్యూస్ గా ఉండి అది బ్రెయిన్, బాడీ, భావాలు, సమూహ ప్రవర్తన అన్ని కలిసి పనిచేసే సహజ ప్రక్రియ. ఫ్యాక్ట్ నెంబర్ 41. చేపలు మాట్లాడలేవు కానీ శబ్దాలు చేస్తాయి. చేపలకు మనలాగా మాట్లాడడానికి వోకల్ కార్డ్ ఉండదు. అయితే అవి వాటి స్విమ్ బ్లాడర్ను కంపింపజేసి ఎముకలతో ఒకదానితో ఒకటి రబ్ చేసి లేదా నీటిలో ఒత్తిడిని మార్చి క్లిక్స్, గ్రూన్స్, పాల్సెస్ వంటి శబ్దాలు చేస్తాయి. ఈ శబ్దాలు వాటి మధ్య జాగ్రత్త సంకేతాలు మరియు స్వంత ప్రాంతం తెలియజేయబడుతుంది.
జంటను ఆకర్షించడం వంటి పనులకు కూడా ఉపయోగపడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 42. మానవుని ఎముకలు ఉక్కు కంటే బలంగా ఉంటాయి. ఎముకల లోపల కొల్లాజెన్ ప్లస్ కాల్షియం ఫాస్ఫేట్ కలిసి ఉంటుంది. ఈ కలయిక వల్ల అదే పరిమాణం ఉన్న ఉక్కుతో పోలిస్తే ఎముక ఎక్కువ ప్రభావాన్ని తట్టుకుంటుంది. కానీ ఎముక ఫ్లెక్సిబుల్ కాదు. కాబట్టి ఒకసారికి మించి ఒత్తిడి పడితే విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. నంబర్ 43. ఎడారిలో ఉండే ఇసుక సంగీతంలా శబ్దం చేస్తుంది. కొన్ని ఎడారులలో దిబ్బలు కదిలినప్పుడు గాలిలో ఇసుక గెయిన్స్ పై ఒత్తిడి పడుతుంది. ఈ గెయిన్స్ చాలా వరకు సమాన పరిమాణం, సమాన ఆకారం, పూర్తిగా గుండ్రంగా ఉంటాయి. వాటిలో చిన్న గాలి రంధ్రాలు ఉంటాయి. ఇవి కదిలినప్పుడు బూమ్, హమ్, డ్రోన్ లాంటి ఫ్రీక్వెన్సీ సౌండ్ వస్తుంది. ఈ విధంగా సౌండ్స్ చేయడాన్ని సింగింగ్ డ్యూన్స్ లేదా బూమింగ్ శాండ్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 44. బ్యాంబూస్ ఒక రోజులోనే 90 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. ఇది వేగంగా మరియు ఫాస్ట్ గా గ్రో అయ్యే గ్రాస్. దీని యొక్క రూట్స్ లో ఉండే రైజమ్ సిస్టమ్ రోజు పెద్ద మొత్తంలో న్యూట్రిషన్స్ ని అందిస్తుంది. అందుకారణంగా ఈ బ్యాంబూస్ ఒక రోజులో 90 సెంటీమీటర్ల వరకు, ఒక గంటలో 3 నుండి 4 సెంటీమీటర్ల వరకు, ఒక నిమిషంలో 0.05 సెంటీమీటర్ వరకు పెరుగుతుంది. ఇది భూమి మీద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్. ఫ్యాక్ట్ నంబర్ 45. మనిషి నాలుకపై 10,000 టెస్ట్ బర్డ్స్ ఉంటాయి. ఈ టెస్ట్ బర్డ్స్ లో ప్రతి ఒక్కదాని లోపల 50 నుండి 100 రిసెప్టార్ సెల్స్ ఉంటాయి. ఇవి మనం తినే ఆహారం యొక్క రుచులను గుర్తిస్తాయి. ఉదాహరణకు తీపి, పులుపు, ఉప్పు, చేదు. ఈ టెస్ట్ బర్డ్లు 10 నుండి 14 రోజులకు ఒకసారి మళ్ళీ కొత్తగా పెరుగుతుంది. అందుకే మన రుచి, అభిరుచి అనేది మారుతూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 46. పిల్లులు వెలుగులో కన్నా చీకటితో పోలిస్తే 6 రెట్లు ఎక్కువగా చూడగలవు. పిల్లుల కళ్ళు మనుషుల కంటే ఎక్కువగా తెరుచుకుంటాయి. అందువలన ఎక్కువ లైట్ అనేది లోపలికి వెళ్తుంది. మన కళ్ళలో రాడ్ అనే సెల్స్ చీకట్లో కనిపించడానికి సహాయపడుతుంది. అయితే పిల్లుల కళ్ళలో ఉండే ఈ రాడ్ సెల్స్ మనుషుల కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. పిల్లుల కళ్ళ వెనుక స్పెషల్ రిఫ్లెక్టర్ లేయర్ ఉంటుంది. అది ఇన్కమింగ్ లైట్ ని తిరిగి బౌన్స్ చేస్తుంది. అందుకే పిల్లలు రాత్రిపూట మనుషుల కంటే స్పష్టంగా చూడగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 47. ఈ భూమి మీద కొన్ని ప్రదేశాల్లో తీపి నీళ్లు అనేవి ఉంటాయి. ఈ తీపి నీళ్లు సుమారుగా 20% కెనడాలోనే ఉంటాయి. కెనడాలో 31,000 కంటే పైగా లేక్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే ఫ్రెష్ వాటర్ లేక్, సుపీరియర్ లేక్ ఎక్కువగా కెనడాలోనే ఉన్నాయి. కొన్ని వేల సంఖ్యలో గ్లాసియర్స్, అనేక సంఖ్యలో స్నోఫెడ్ రివర్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ప్రపంచం మొత్తంలో ఫ్రెష్ వాటర్ లో ఒక 5 వంతుల వరకు ఇక్కడే నిల్వ ఉంటుంది. అందుకే కెనడాను వాటర్ రిచ్ కంట్రీ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 48. గుండె కొట్టుకునే లబ్ డబ్ అనే శబ్దాలు వాల్వ్స్ వల్ల ఏర్పడతాయి. మన హృదయంలో 2 ప్రధాన కవాటాలు ఉంటాయి. నంబర్ 1 వచ్చేసి మిట్రల్ వాల్వ్, నంబర్ 2 వచ్చేసి ట్రిక్యూస్పిడ్ వాల్వ్. ఈ వాల్వ్స్ తెరుచుకున్నప్పుడు లబ్ అని, మూసుకున్నప్పుడు డబ్ అని శబ్దాలు చేస్తాయి. అదే మనం వినే హార్ట్ బీట్ సౌండ్. ఫ్యాక్ట్ నెంబర్ 49. ఎలుగుబంట్లు ఏకంగా 6 నెలల పాటు నిద్రపోతాయి. వింటర్ సమయంలో హైబర్నేషన్ అంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాయి. ఆ సమయంలో గుండె కొట్టుకునే వేగం 50 bpm నుండి 10 bpm వరకు పడిపోతుంది. శరీర ఉష్ణోగ్రత చాలా తగ్గుతుంది. 6 నెలల పాటు ఆహారం, నీరు, మూత్రం విసర్జన ఇవి ఏవి చేయవు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ భారీ బ్రేకింగ్ తర్వాత కూడా ఇవి ముందున్నట్లుగానే మరియు హెల్దీగానే ఉంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 50. మనిషి గుండె జీవిత కాలంలో 2 బిలియన్ సార్లు కొట్టుకుంటుంది. ఫర్ సపోజ్ సగటున ఒక నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటుంది అనుకుంటే, ఒక రోజుకి 1,08,000 సార్లు, ఒక సంవత్సరానికి 36.5 మిలియన్ సార్లు, 70 సంవత్సరాలకు 2.5 బిలియన్ సార్లు కొట్టుకుంటుంది.